ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. ప్రభాస్ మైథాలజీ చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి కల్కితో ప్రూవ్ చేశాడు. అంతకుముందు ఆదిపురుష్ చేసిన బాలీవుడ్ దర్శకుడు తప్పిదంతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మిస్ అయింది. కాకపోతే ఈసారి మాత్రం ఆ పనిని హనుమాన్ డైరెక్టర్ తీసుకుంటున్నాడు. రెబెల్తో పవర్ఫుల్ మైథాలజీని తెరకెక్కించబోతున్నట్లు సైమా అవార్డ్స్ 2025లో కన్ఫర్మ్ చేశాడు. ప్రభాస్ తన కెరీర్ లో మరో న్యూ మూవీ కమిట్ అయ్యాడు. త్వరలోనే అందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. ఇంతకీ రెబెల్ స్టార్ డేట్స్ లాక్ చేసిన ఆ స్టార్ డైరెక్టర్ ఎవరై ఉంటారు అనుకుంటున్నారా? ఇంకెవరు, హనుమాన్ తో పాన్ ఇండియాను షేక్ చేసిన ప్రశాంత్ వర్మ. ప్రభాస్ చేతిలో ఇప్పుడు చాలా చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం రాజాసాబ్ తెరకెక్కుతోంది. అక్టోబర్ తో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు రెబెల్ స్టార్. ఆ తరువాత సందీప్ వంగా మేకింగ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. బాలీవుడ్ హీరోయిన్ తృప్తి దిమిరి హీరోయిన్ గా ఖరారయింది. నిన్నటి వరకు ప్రభాస్ సినిమాలంటే రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్, సలార్ సీక్వెల్, కల్కి సీక్వెల్. కానీ ఇప్పుడు ఈ లిస్ట్ లో మరో మూవీ చేరింది. హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ మేకింగ్ లో మరో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు ప్రభాస్. వీరి కాంబినేషన్ చాలా కాలంగా టాలీవుడ్ ను ఊరిస్తోంది. కాకపోతే ఇప్పుడు అఫీషియల్ గా లాక్ అయింది. హనుమాన్ తర్వాత హనుమాన్ సీక్వెల్ తెరకెక్కించాలి ప్రశాంత్ వర్మ. కానీ కొంతకాలంగా ప్రభాస్ తో సినిమా కోసం స్టోరీ రెడీ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ స్టోరీ లాక్ అయింది. ప్రభాస్ డేట్స్ ఇస్తే షూటింగ్ స్టార్ట్ అంటున్నాడు ప్రశాంత్. ప్రభాస్ తో సలార్ సినిమా తీసిన హోమలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుందట. మూవీకి రాకా అనే టైటిల్ అనుకుంటున్నారట. ప్రభాస్ కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించనుందట.